హాయ్ అండి అందరికీ. వంట చేస్తున్నా. రైస్. మీ వంటలు అయినాయా? ఏం కర్రీ చేశారు అందరూ? చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కొడితే మా మమ్మీ అట్లా కొట్టొద్దు భగవానికి అంటుండే. అన్నం దీనికి అంటుతే ఇట్లా తీసేయనంట చేతుడు, కానీ ఇట్లా కొట్టొద్దంట. అన్నంలోకి ఎల్లిగడ్డ కారము తింటాము. పెసరపప్పు టమాటా ఉన్నది, ప్రొద్దున చేసినా కదా ఉన్నది. ఆలుగడ్డ కూడా ఉంది, అవి అడ్జస్ట్ చేసుకుంటాం ఈరోజు. సాయంత్రం అయితే ఈరోజు కర్రీ లేదు, ఓన్లీ రైస్. కానీ మా చుట్టాలు నన్ను ఎదురు చూస్తున్నాయి. ఏ చుట్టాలు అని చెప్పాలా? ఇగో ఇవి ఎప్పుడు వస్తావు ఇంకెప్పుడు తోలుతావు అంటున్నాయి నన్ను. చూడండి, ఇవి నా చుట్టాలు, ఇవి నన్ను ఎదురు చూస్తున్నాయి. ఇవి చూసారా? చూడండి, రేపు స్కూల్లో సెలబ్రేషన్ ఉందంట మా పాపకి. ఇవన్నీ ముల్లె మూట చదువుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది. బట్టలు ఆమెకు రేపు ఏమేమి కావాల్సినవి ఉన్నాయో ఇవన్నీ చదువుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే అమ్మ మబ్బుల లేపి మంచి స్నానం తలకి చేసి పంపిస్తుంది అన్నమాట. అక్కడ రెడీ వస్తుంది ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికనే. మా అక్క వాళ్ళ పాప ఉంది కదా, మా అక్క వాళ్ళ పాప మా అమ్మ తల కోసి పంపిస్తుంది. ఇద్దరిని రెడీ చేస్తుంది, ఆమెను ఈమెను. మంచి మబ్బుల లేపుతుంది. మా ఇంటికాడ వండదనుకో లేవమంటే లేవు, అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అనుకో లేస్తుంది. ఇగో సర్ఫు నేనైతే ఇట్లా తెచ్చుకుంటూనే బరకత వస్తుంది నాకైతే సర్ఫు. దీంట్లో పోసి పెడితే ఇంకా కవర్లో కూడా ఉంటుంది. కొంచెం కొంచెం తెచ్చినామనుకో తొందరగా అయిపోతుంది, ఎందుకో ఏమో. ఇట్లా ఎక్కువ తెచ్చినామనుకో చాలా రోజులు వస్తుంది సర్ఫు. ఇంకా చూపించాలా? ఇంకొక చుట్టం ఎదురు చూస్తుంది నాన్న. ఏ చుట్ట అని చెప్పన్నా? ఏవో ఈ చుట్టాలు. షాంపూలో నానబెట్టిన బట్టలు కలర్ పోతాయి కదా, ఇవన్నీ ఇక్కడొకటి ఎదురు చూస్తున్నాయి. ఈ చుట్టాలు కూడా ఇగో ఇవన్నీ కట్టుకోవడం మంచిగా కట్టుకుంటా, కానీ పిండేటప్పుడు బాధ ఉంటుంది నాకైతే. ఉండు నాన్న, తినేసిపోదు బంగారు, ఉండు, డాడీ అడుగుతాడు మళ్ళా కొసేపు ఉండు. కట్టుకునేటప్పుడు మంచిగా కట్టుకుంటా, కానీ అవి కలర్ పోతాయి, మిషన్లో వేయరాదు. పిల్లల సాక్సులు చేతి మీదే విండాలి. నాప్కిన్స్, మా షర్ట్స్ నాయి ఓన్లీ జీన్స్ ప్యాంట్లు, మామూలుగా డైలీ వేర్ పిల్లల బట్టలు అవి మాత్రము మిషన్లోనే వేస్తా. ఇంటికాడ అయితే వర్షం పడినప్పుడు ఎవ్వరం లేం కదా. చూడండి బట్టల పరిస్థితి మొత్తం తడిచిపోయినాయి. బట్టలు అయితే వర్షాకాలం కదా, ఎంత ఆగమాగం ఉంటుంది తెలుసా. ఇల్లు అయినా బయట అయినా చాలా ఆగం ఉంటుంది కదా వర్షాకాలం. అయినా ఏ కాలంకి ఆ కాలమే, కానీ కాకపోతే వర్షాకాలం కాబట్టి. ఎండాకాలం అనుకో ఎక్కడన్నా నిలబడొచ్చు, ఏదైనా చేయొచ్చు. వర్షాకాలం కదా, బట్టలు ఎక్కడ ఎండలు అర్థం కాదు. అవి వచ్చేవరకు తడిచిపోయినాయి, తీసేవాళ్ళు ఎవరు లేరని. ఇప్పుడు మళ్ళీ ఇవి విండి ఇవి ఎక్కడ వేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు విండలేమనుకో బట్టలు, అవి ఇంకా జమ అవుతూనే ఉంటాయి. మళ్ళీ నా ఖాతాలోకి వచ్చేస్తూనే ఉంటాయి ఆ బట్టలు. అవన్నీ మళ్ళీ ఇంకో రోజు పెట్టుకోవాలి ఇక పిండడానికి, అన్నీ జమ చేసుకోవాలి. ఇక ఇంకేంది, ఇక మా చుట్టాల దగ్గరకు వచ్చేసినా కదా, పని అయితే చేసేయాలి. చుట్టాలు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది కదా. తోముడు ఒక ఎత్తు అయితే ఇవి చదవడం ఒక ఎత్తు నాకైతే. ఇవి మళ్ళీ ఎవరు బాక్సులు వాళ్ళకి సెట్ చేసేయాలి, అన్నీ పెద్ద తలకే నొప్పిగా. అంతేనా, అందరికి ఉండే పనులే కదా. అదే మరి ఆడవాళ్ళకంటే అట్లా ఉంటుంది. డ్యూటీలోకి పోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోవాలి, అట్లా ఉంటుంది కదా పని. ఓకేనా? లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కూడా కొట్టండి. ఓకేనా? కోపం వస్తుందా నేను ఇట్లా మాట్లాడితే? ఓకే మరి అందరికీ బాయ్. ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ.